మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. మనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలి. మొదటిది, మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అది మనం పొందుకున్నామని నమ్మాలి. రెండవది 25వ వచనం. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు క్షమించాలి. మొదటిది నమ్మాలి, రెండవది క్షమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది, తీయక్కర్లేదులేండి. మీరు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు బలి అర్పిస్తూ ఉంటే ఎవరికైనా మీ మీద కానీ కోపం ఉందని అనిపిస్తే మీరు అక్కడికి వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి అప్పుడు బలిపీఠం మీద బలి అర్పించాలి, ప్రార్థన చేయాలి. మొదటిది మనం నమ్మాలి, రెండవది శత్రువులను క్షమించాలి. ఎలా నమ్మాలి, ఎలా క్షమించాలి? మనం ప్రార్థన చేసినప్పుడు ఈ 3 వారాల నుంచి దేవుడు మనతో సంభాషిస్తున్నారు. కన్నీటి ప్రార్థనను చూచి ఆగిపోయే దేవుడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం సింహాసనంగా వేసుకున్న దేవుడు మనల్ని కలుసుకోవటానికి వస్తారు. తర్వాత మూడవది దేవుడే తన ప్రార్థనను, తన ఎడల ప్రార్థించు వారిని, రహస్యముగా ప్రార్థించు వారిని ప్రార్థన ఆలకిస్తారు. అదేవిధంగా సమస్యలు ఎక్కువైనప్పుడు ఆ సమస్యలు తగిన ప్రార్థన చేయుట కొరకు సామూహిక ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరిస్తారని మనం 3వ వారం నేర్చుకున్నాం. అయితే ఈ వారం ఒక చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదాలను ఎలా ఇస్తుంది, ఒక చిన్న ప్రార్థన మనం ఎలా చేస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక చిన్న ప్రార్థనే, గంటలు విస్తరించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. బైబిల్లో చాలా చిన్న ప్రార్థనలు ఉన్నాయి, కానీ దేవుని నడిపింపును బట్టి కొన్ని ప్రార్థనలు మనం చూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించారు అనేది 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. నీకంటే ఎవరున్నారు ప్రభువా? మా దేవా యెహోవా మాకు సహాయం చేయయ్యా. నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు, నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా నీవే మా దేవుడవు. నరపుత్రులను నీ పైన జయమొందనీయకము, నరపుత్రుడు నీ మీద విజయం పొందకుండా సహాయం చేయయ్యా ప్రార్థన చేశాడు. యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఇక్కడ ఆమేన్. ఇక్కడ ఇద్దరిని చూస్తాం. కూషీలు ఆసా మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే అసలు యాక్చువల్గా ఏం చేయాలి? మన మీదకి ఎవరన్నా పోట్లాడికి వచ్చారనుకో మనం ఏం చేయాలి? ఇక్కడ కూర్చోండి సార్, కొంతసేపు సోఫాలో కూర్చోండి, మంచినీళ్ళని తాగుతూ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొస్తానంటావా? ఏమండి అనం కదా, ఏంటి సంగతి అని మనం కూడా మొదలెడతాం. ఏమండి, కానీ ఈ ఆసా గారు ఏం చేశారట? 7వ వచనం ఒకసారి చదవండి అమ్మ, రెఫరెన్స్ కోసం. అతడు యోదావారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించి అది మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాలి. ఇంకంతే తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించినా మనకు కలిగే ఫలితం శూన్యం. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాలి. అయితే ఈ కూషీలు 10 లక్షల సైన్యం తీసుకుని వచ్చారు. 10 లక్షలు అనుకోండి, దేవునికి స్తోత్రం. కూషీలు 10 లక్షల సైన్యం పట్టుకుని వచ్చారు. ఆ కూషీలు కూడా ఒక్కొక్క సైనికుడు ఇంచుమించు 8 అడుగులు ఉంటాడు. యుద్ధమందు ప్రావీణ్యత కలిగిన వాడు. వాడిని ఒక రకంగా రాక్షసులు అని చెప్పుకోవచ్చు. వారు కూషీలు అంటే నల్లగా ఉంటారనమాట, బ్లాక్స్ కూషీలు అంటే. ఈ కూషీలు ఆసా మీదకి యుద్ధానికి వచ్చారు. ఆశా సైన్యం ఎంత?
5,80,000. మీరు ఆ అధ్యాయం చదివితే ఇవన్నీ ఉంటాయి. 10,00,000 మంది 5,80,000తో యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ 5,80,000 మందిని వాళ్ళు పకోడీలు తిన్నట్టు తినేస్తారు అసలు. ఎవరు? కూషీలు. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా గారు వెళ్ళి దేవుని ఆశ్రయించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, మాకు బలం సరిపోదు, మొదటి మాట. ఏమండి? తర్వాత, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు, నీవే దిక్కు అని ప్రార్థన చేశాడంతే. మాకు సహాయం చేయువాడవు నీవే, 3 మాటలు. దానికి దేవుడు వారిని ముత్తి, ఎవరిని ముత్తి? కూషీలను ముత్తి. వీళ్ళ ఎదుట 10,00,000 మంది రాక్షసులు, యూదులు 5,80,000 మంది ముందు నిలబడలేక పారిపోయారు. చిన్న ప్రార్థనే. అందుకే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దామండి. సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. 1వ సమూయేలు 2వ తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడతారు. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును విజయము నొందడు. మన ఎదురుగా ఉన్న శత్రువుకి యేసు రక్తం జయం. మన ఎదురుగా ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా, లేక మన ఎదురుగా ఉన్న సమస్య ఎంత బలమైనదైనా, మన ఎదురుగా ఉన్న ఒక ఇబ్బంది ఎంత బలమైనదైనా, మన ఎదురుగుండా ఉన్న కష్టం ఎంత బలమైనదైనా, తన భక్తుల పాదాలు తొట్టిల్ల నీయక చేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడు ఆయనే మన బలం. మనం పాడుకుంటాం, యెహోవా నా బలమా. ఆయన మన బలం, మన ఆశ్రయం, మన ఆధారం, మన దిక్కు. ఆ గొప్ప దేవుడు మనకు బలంగా ఉన్నారు కాబట్టి ఆయన యుద్ధం చేస్తారు. ఏమండి? ఆ బలము మన ఆయుధం ఏంటి? ప్రార్థనే. ఆసాయిలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కూషీల దగ్గర విపరీతమైన ఆయుధాలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్న బలం దేవుడే. మన దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన. ఇంకొకటి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం అప్పుడు యోబు ఇలా చెప్పారు, శక్తి లేని వారికి నీవెంత సహాయం చేసిదివి. బాబోయ్, చూసారా, మనకి శక్తి లేదు. అమ్మ వింటున్నారమ్మా మేస్టమ్ గారండి? మనకు శక్తి లేదు, దేనికి శక్తి లేదు. ఒకవేళ ఒక దగ్గర నిలబడడానికైనా, ఒక అప్పు తీర్చడానికి, ఒక ఆరోగ్యం పొందుకోవడానికి, రకరకాల పరిస్థితుల్లో మనకు నిలబడడానికి శక్తి లేదు. కానీ యోబు అంటాడు, శక్తి లేని మాకు సహాయం చేసేవాడు, శక్తి ఇచ్చేవాడు ఆయనే. చదువు. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. బలము లేని బాహువుకు బలమిచ్చేవాడు కూడా ఆయనే. మనం ఆయన మీద ఆధారపడాలి. కిందకి వెళ్తే ఇంకా చాలా మాటలు ఉంటాయి. మనకు శక్తి లేదు, బలం లేదు, జ్ఞానం లేదు, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. ఆయనను ఆశ్రయించాలి అని అంటే ఒకటే మార్గం, ప్రార్థన ద్వారానే సాధ్యము. 21 కోట్ల మందిని నశించుచున్న ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించిన దైవజనుడు బిల్లీ గ్రహం గారు. 171 దేశాలు తిరిగి 21 కోట్ల మందిని ఆయన దేవుని దగ్గరికి నడిపించారు. మాటలు కాదు అది. 171 దేశాలు తిరగొచ్చేమో కానీ 21 కోట్ల మందిని నడిపించడం అనేది మాటలు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ విజయ రహస్యము? 3 మాటల్లో చెప్పండి అని అంటే, మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. ప్రార్థనే మన ఆయుధం. పాడుతున్నారు కదా ఈ మధ్యన, ప్రార్థనే మన ఆయుధం అని. ప్రార్థన వలనే పయనం. మన ప్రార్థన ద్వారానే దేవుని దగ్గరకు చేరాలి. కాబట్టి ఆసా మీదకు వచ్చిన బలహీనుడైన రాజు మీదకు వచ్చిన బలమైన సైన్యం వీళ్ళు యుద్ధం చేయలేదు. ఏం చేశారు? వీళ్ళు ప్రార్థన చేశారు అంతే. కూషీలు మొత్తం దేవుడు మొత్తాడు, వాళ్ళు పారిపోయారు. కనీసం వీళ్ళు వెనకాల పరిగెడతా ఉంటే ఒక్కడు దొరకలేదట. అంత స్పీడ్గా పరిగెట్టారు వాళ్ళు, పరుగు పందెం పెట్టుకున్నట్టు. మన శత్రువులు కూడా ఏదైనా కానివ్వండి, మన శత్రువు కూడా పారిపోవాలంటే మనం చేయవలసింది ఒకటే, మనం మోకాళ్ళు వేసి చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు తప్పక మన శత్రువు ఏదైనా గాని యేసు రక్తమే జయం, మనల్ని విడిచి పారిపోవునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక 7 చిన్న ప్రార్థనలు, అతిపెద్ద ఆశీర్వాదాలు మనం చూసుకుందాం. మొదటిది, దావీదు గారు చేసిన పశ్చాత్తాప ప్రార్థన. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం.
దావీదు గారు పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపములకు విముఖుడవు కమ్ము నా ప్రభువా, దోషములన్నిటినీ నా తుడిచివేయుము, దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా దేవా, నా యందు శుద్ధ హృదయము నా కలుగజేయుము, యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును ఆ నూతనముగా పుట్టించుము. నూతనముగా పుట్టించుము. ఇది దావీదు గారు చేసిన ప్రార్థన. ఫస్ట్ ప్రార్థన, చిన్న ప్రార్థన, పాపపు ఒప్పుకోలు చేసుకోవాలి. దావీదు గారు పాపం చేశాడు. పాపం చేసినట్టుగా ఆయనకే తెలుసు. తర్వాత అవతల వ్యక్తి బెత్షెబాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికి తెలియదు. పైకి మాత్రం రాజవస్త్రాలు ధరించుకుని మంచి హుందాగా ఉన్నాడు. కానీ హృదయం మాత్రం కుమిలిపోతుంది. ఈ విషయం దేవుడికి తెలిసి నాతాను ప్రవక్తను పంపించాడు. ఏమండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. పంపించినప్పుడు నాతాను ప్రవక్త ఎలాగెళ్ళాలి ప్రభు అంటే, నాతాను ప్రవక్తకు ఒక ఆలోచన వచ్చింది. మొత్తానికి ఆ మేక గురించి మాట్లాడితే, ఏ తప్పు చేసిన వాడవు నీవే, ఈ మనుషుడవు నీవే అనగానే సింహాసనం మీద నుండి క్రింద పడిపోయి రాసిన కీర్తన 51వ కీర్తన. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో సంభాషిస్తున్నప్పుడు, దేవుడు తన సేవకుడిని మట్టి బొమ్మని మరుగుపరుచుకుని వాక్శక్తినిచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం ఆ వాక్యాన్ని అన్వయించుకోవాలి. నా దగ్గర ఏ తప్పు ఉంది, నేనే పాపం చేశాను, ఈ వాక్య ప్రకారం నా మనస్సాక్షి ఎట్లా ఉంది, నేను దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నానా లేదా అని మనం వివేచించుకుని దేవుని దగ్గర పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పాపపు ఒప్పుకోలు, మొదటిది పాపపు ఒప్పుకోలు ప్రార్థన. చిన్నది, ఆ కిందే ఉంటుంది, రక్షణ ఆనందం నీవు నాకు మరలా పుట్టించు. అసలు రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, మనం దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నాకు రక్షణ దయచేయండి, నాకు మారు మనసును అనుగ్రహించండి ప్రభువా అని దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తారు. ఆ చిన్న ప్రార్థన చేయుట వలన దావీదు ఏమైపోయాడంటే, దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన మనుష్యుడైపోయాడు. ఇక అంతకు మించిన ఆశీర్వాదం అనేది లేదు. చిన్న ప్రార్థనే చేశాడు. మొత్తానికి విరిగి నలిగిన మనసు దేవుడికి అప్పగించాడు. విరిగి నలిగిన బలియాగం దేవుడికి ఆయన అర్పించగలిగాడు. ఆఖరికి దేవుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించారు అని అంటే, దావీదు కుమారుడు అని చెప్పుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అరే, పాపం చేశాడు కదా, దావీదు కుమారుడు అని నేను చెప్పుకోవటం ఏంటని ఆయన అనలేదు. దావీదు కుమారుడని చెప్పుకోవడానికి, పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దావీదును ఇష్టానుసారుడైన మనిషిగా ఆయన చూచాడు. మనం కూడా దేవుని దగ్గర ఈ చిన్న ప్రార్థన, మొదటి ప్రార్థన ఏంటంటే అది పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేసినట్లయితే తప్పక దేవుడు మనల్ని తన ఆశీర్వదింపబడిన బిడ్డలుగా మారుస్తాడు. రెండవ ప్రార్థన మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులు యాయీరు అని ఒకడు వచ్చి, యాయీరు అనే ఒక శతాధిపతి గారు వచ్చారు. ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమిలాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటిది పాపపు ఒప్పుకోలు ప్రార్థన, రెండవది బ్రతిమిలాడుకోవాలి దేవుడు యేసయ్యను. ఈ శతాధిపతి అధికారే, ఈ శతాధిపతి గొప్పవాడే, కానీ యేసుక్రీస్తు పాదాల మీద పడి ఆయన బ్రతిమలాడుకున్నాడు. సరే, యేసు ప్రభు కూడా నేను వస్తానన్నాడు. ఈ లోపల 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ వచ్చింది. 36వ వచనం చదువుదాం. 36వ వచనం. అక్కడ యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పాను. ఈ ఆలస్యం అయ్యే లోపల ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, బాబు మీ అమ్మాయి చచ్చిపోయింది బాబు, ఇక ఎందుకు ఆ బోధకుడిని నువ్వు ఇబ్బంది పెడతావు, వచ్చేయంటే యేసు ప్రభు ఆ మాట గ్రహించి ఆయనతో చెప్పిన మాట ఏంటి, నువ్వు వాళ్ళ మాటలు వినొద్దు, నమ్మిక మాత్రం ఉండొచ్చు, ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు, నమ్మిక మాత్రము ఉంచు. దేవునికి స్తోత్రం. నమ్మిక మాత్రం ఉంచు. మన పరిస్థితులన్నీ మనకి ఎలా చెప్తా ఉంటాయి అంటే, మనల్ని భయపెట్టేటట్టుగా ఉంటాయి. కానీ యేసయ్య అంటున్నారు ఈ దినాన, వాటిని లక్ష్య పెట్టక్కర్లేదు, నమ్మకం ఉంచండి. మొదటిది పాపపు ఒప్పుకోలు, రెండవది నమ్మిక మాత్రం ఉంచాలి. అక్కడ ఆ కూతురు చచ్చిపోయింది. ఏమండి, మన పిల్లలు కూడా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఎక్కడన్నా దారి తప్పారేమో. వారి కొరకు యాయీరు వచ్చి ఏం పెద్ద ప్రార్థన చేయలేదు, కాళ్ళ మీద పడి బతిమలాడుకున్నాను, వచ్చి నా కుమార్తెను బ్రతికించు, స్వస్థపరచు, అంతే ప్రార్థన, చిన్న ప్రార్థన. బతిమలాడుకున్నాడు అంతే, పాదాలు పట్టుకుని. అయిపోయింది, చనిపోయింది.
వాళ్ళందరూ వచ్చి చెప్పిన వెంటనే ఏం చెప్పారు? చచ్చిపోయింది కదా, నువ్వు ఇక బతిమలాడ అక్కర్లేదంటే యేసు ప్రభు అన్నారు, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు చేసే ప్రార్థన చిన్న ప్రార్థన అయినా నువ్వు నమ్మిక ఉంచితే, అదే మనం చదువుకున్న మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. నమ్మిక మాత్రం ఉంచితే చాలు, దేవుడు మన ప్రార్థన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. మొదటి ప్రార్థన పాపపు ఒప్పుకోలు, రెండవది నమ్మిక నమ్మిక మూడవ ప్రార్థన మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. నేను చెప్పేస్తానండి. కొండ మీద ప్రసంగం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కిందకి దిగి వస్తా ఉంటే కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నీవు నన్ను స్వస్థపరచు స్వస్థపరచు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు? అసలు పాళెంలోనికి ఆయన రావడానికి అర్హత లేదు. ఎవరికి? కుష్ఠరోగికి. కుష్ఠరోగము ఈజ్ ఈక్వల్ టు పాపము, పాత నిబంధన గ్రంథ ప్రకారం. గ్రుడ్డితనము ఈజ్ ఈక్వల్ టు పాపం. ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను ముట్టుకుంటే, నువ్వు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిస్తే నేను పాపము నుండి బయటకు వస్తాను, పాపపు రోగం నుండి బయటకు వస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? తోసేశాడా? నాకిష్టమే ఆయనను ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కా అన్నాడు. మన దగ్గర కూడా పాపపు రోగాలు ఉంటాయి. కుష్ఠరోగము అంటే పాపపు రోగం, పాపపు రోగాలు ఉంటుంది, పాపపు కుష్ఠ ఉంటుంది. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో సహవాసం చేసిన ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సకల దుర్నీతి నుంచి మనలను విడుదల చేస్తాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం యొక్క పాపపు స్థితిని మార్చుకోవాలి, కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలి. ఇది మూడవ ప్రార్థన. నాలుగవ ప్రార్థన లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. తీయక్కర్లేదు, ఆ దొంగ చెప్తాడు. ఏమని? నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? నేడు నీవు నాతో పాటు, అప్పుడు దాకెందుకబ్బా, నువ్వు నేడు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభువుని చూస్తా ఉన్నాడు, దృష్టి నిలిపాడు. ఏమండి? దృష్టి నిలిపాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పక్క దొంగతో చెప్తున్నాడు, మనమంటే తప్పు చేసాంరా, మనమంటే పాపం చేసాం, కానీ యేసుక్రీస్తు దగ్గర ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన రాజు. నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే ఆ చిన్న ప్రార్థన, నేను గంటల ప్రార్థన చేశాడు శిలువ మీద. చిన్న ప్రార్థన దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? ఏమని? పరదైసి ఇచ్చేశాడు ఏకంగా ఆయనకి. మనం కూడా చేయవలసిన ప్రార్థన ఏంటంటే పశ్చాత్తాపంతో నీ రాజ్యంలో నేను ఉండాలి. ఎక్కడండి? నీ రాజ్యంలో నేను ఉండాలి. మొదటి ప్రార్థన ఏంటి? పాపపు ఒప్పుకోలు. రెండవ ప్రార్థన ఏంటి? అమ్మా, నమ్మకం ఉంచాలి. మూడవ ప్రార్థన ఏంటి? పాపం తీసేయి నాయన, మరలా పాపం రాకుండా సహాయం చేయి. నాలుగవ ప్రార్థన ఏంటి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎన్ని అయినాయండి ఇప్పటికి? 4. ఐదవ ప్రార్థన మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. కనాను స్త్రీ. ఇదంతా మనకి తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ విశ్వాసము గొప్పది. అంతేనమ్మా? ఇప్పుడు పిల్లలకి పెట్టాల్సిన రొట్టె నీకు ఎట్లా పెడతామమ్మా అని అంటే ఆవిడ అంటది, బాబు పిల్లలకి పెట్టాల్సింది మాకు పెట్టొద్దు, ఆ పిల్లలు తినగా పడిపోయిన రొట్టె కుక్కలు తింటాయి. అంటే నేను కుక్కనైనా కానీ నాకు విశ్వాసం ఉందని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసంతో మెప్పించింది ఆవిడ. కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలంటే విశ్వాస ప్రార్థన చెయ్యాలి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. మొదటి ప్రార్థన, మొదటి పాపపు ఒప్పుకోలు, రెండోది నమ్మిక, మూడవది తొలగించుకోవాలి, నాలుగవది పశ్చాత్తాపడాలి, ఐదవది విశ్వాసం ఉంచాలి. ఆరో ప్రార్థన లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చూసుకుంటే, 9వ వచనం చూసుకుంటే ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరెవరు? పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఆయన గురించి నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అంటాడు. కానీ సుంకరి ఒకే వచనం 13వ వచనం ఒకటే చేస్తాడు. ఏమని?
నిన్ను చూడడానికి కూడా నాకు ఆకాశం అర్హత వైపు లేదు. కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తగ్గింపు ప్రార్థన, ఆపినైన నన్ను కరుణించమని తగ్గింపు ప్రార్థన. ఆరోది తగ్గింపు ప్రార్థన. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినోళ్ళు ఎవరు? పరిసైడా, సుంకరా? నువ్వు తగ్గించుకుంటే పరలోకానికి వెళ్తావు. ఏమండి? ఆరో ప్రార్థన. ఏడో ప్రార్థన, ఏడో ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూద్దాం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆ, ఆయన ఆయన నేను నీకేమి చేయగూర్చున్నానని అడగగా ఆ, వాడు ఆ, ప్రభువా ప్రభువా, చూపు పొందగోరుచున్నానను. ఆ, యేసు యేసు. ఎందుకంటే జన సమూహాలందరూ ఈ భర్తిమైన ఈ గ్రుడ్డివాడిని యేసు దగ్గరికి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. యేసే దగ్గరికి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇతను ఊరుకున్నాడా? లేదు. పట్టుదల కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. అతను అనుకున్నది పొందే వరకు ఎక్కడ ఆగలేదు. ఏమండి? పట్టుదల కలిగిన ప్రార్థన. ఇవన్నీ ఒకసారి మనకు తెలిసిన ప్రార్థనలు ఇలాంటివి చాలా ఉన్నాయి. దావీదు గారి ప్రార్థన తెలుసు, యాయీరు ప్రార్థన తెలుసు, ఏమండి? కుష్ఠరోగి ప్రార్థన తెలుసు, సిలువ మీద ఆయన చేసిన ప్రార్థన తెలుసు, కనాను స్త్రీ ప్రార్థన తెలుసు, సుంకరి ప్రార్థన తెలుసు, భర్తిమై ప్రార్థన మనకి తెలుసు. కాకపోతే దీంట్లో మనం ఏమి పికప్ చేసుకోవాలి, మన ప్రార్థన ఏం చేయాలి అని అంటే ఫస్ట్ దేవుని దగ్గర పాపం ఒప్పుకోలు చేసుకోవాలి, నమ్మకం ఉంచుకోవాలి, తర్వాత పశ్చాత్తాపపడాలి, విశ్వాసం ఉంచాలి. ఏమండి? తొలగించుకోవాలి. తర్వాత పాపాన్ని తొలగించుకోవాలి, పట్టు వదలక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో. విశ్వాసంతో చేయాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు వారు ఏ విధంగా అయితే గొప్ప ఆశీర్వాదాలు చూశారో మనం సగంలోకి వచ్చాం కాబట్టి ఇక మిగతా 3 కూడా ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ది వే వచ్చేసాం. ఆశీర్వాదాల మార్గంలో పడ్డాం. ఈ చిన్న చిన్న ప్రార్థనలు అధిక ప్రాధాన్యతను మన బ్రతుకులలో చూపించునుగాక. ఆమేన్. మొదటిది దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. ఆసాకు గొప్ప మేలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మేలు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.